ఊర్లే 10 ఎకరాలు ఉన్నా ఒకటే, పట్నంలో 1 ఎకరం ఉన్నా ఒకటే. పంటలు పండించేందుకు పనికిరాదు కానీ అమ్ముకొని సొమ్ము చేసుకొనికే మాత్రం పట్నం భూముల రేటు గట్టిగా వలుకుతుంటాయి. గిట్లనే ఇప్పుడు హైదరాబాద్లో భూముల రేట్లు చూసి పరిశాన్ అవుతారు జనాలు. ఎవ్వల నోటేంట ఇన్నా కూడా ఇప్పుడు పట్నం భూముల రేట్ల గురించే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మరి ఇక ఏం రేటు వలుకుతున్నాయి, ఏం కథ చూద్దాం పారి. ఎలక్షన్లప్పుడు లీడర్ సాబులు పబ్లిక్ కు గట్టిగానే ఇచ్చిండ్రు హామీలు. మరిగా హామీలన్నీ నిలబెట్టుకోవాలంటే పైసలు కావాలంటే ఆమ్దాని పెంచుకోవాలి. అందుకే పథకాలకు పైసలు అవసరం పడి పట్నంలో ఉన్న భూములు అమ్ముతాన్రట సర్కారు వాళ్ళు. అట్లా ఇక కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న 7 ఎకరాల 33 గుంటల భూమిని ఆన్లైన్లో అర్రాజు వాడితే ఓ కంపెనీ వాళ్ళు ఎకరా 70 కోట్ల లెక్కన కొనుక్కున్నారట. సర్కారు వాళ్ళు పెట్టిన రేటు ఎకరానికి 40 కోట్లేనట గానీ పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడ్డాయా అంటున్నారు. అట్లట్ల రేటు పెరిగి ఎకరం 70 కోట్ల దాకా పోయిందా అన్నట్టు. మొత్తం 547 కోట్ల ఆమ్దాని వచ్చిందట సర్కారు వాళ్ళకు. వచ్చిన పైసలను పేదోళ్ళకి ఇండ్లు కట్టేయనికే వాడుకుంటారట. ఇది ఒక్కటే కాదు, పట్నంలో ఉన్న ఇంగిన్ని సర్కారు భూములను కూడా ఆన్లైన్లో అర్రాజు వాడనికే చూస్తున్నారట. ఇప్పటికే రేట్లు ఫిక్స్ చేసిండ్రు. ఏ పార్టీ ఉన్నాయో అనుకుంటారా? ఓ మా గట్టిగానే ఉన్నాయి. గా నడుమ ఎకరం 100 కోట్లు వాళ్ళకే కదా కోకాపేటల. ఇప్పుడు అక్కడ గజం భూమికి 1,75,000 నిర్ణయం చేసిండ్రు సర్కారు వాళ్ళు. కోకాపేటలో 8,500 గజాలకు ఎక్కువనే ఉన్నదట సర్కారు వాళ్ళ జాగా. దానికి ఏం తక్కువ 150 కోట్లు పలుకుతాందట. తుర్కయాంజల్ దిక్కు గజానికి 60,000, బాచుపల్లి దిక్కు గజానికి 70,000, చందానగర్ల గజానికి 1,05,000, కుప్పాలగూడ దిక్కు గజానికి 1,20,000 రేటు కట్టిండ్రట. సర్కారు వాళ్ళు పెట్టే ఆన్లైన్ వేలంలో భూములు కొనాలి అనుకునేటోళ్ళు ముందే డిపాజిట్లు కట్టాలి అంటున్నారు. గా డిపాజిట్లు కూడా గట్టిగానే పెట్టిండ్రు. ఏమైతే ఆమ్దాని కొరకు సర్కారు వాళ్ళు పట్నంలో అక్కడక్కడ భూములు ప్లాట్లు అమ్మే కార్యం ముంగటేసుకుండ్రు. కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. రేట్లు మాత్రం జర గట్టిగానే ఉన్నాయి, చూసుకోండి. పని చిన్నదైనా పెద్దదైనా దావత్కు పిలిచినోళ్ళు దగ్గర చుట్టాలైనా దూరపు చుట్టాలైనా ఖచ్చితంగా పోయి రావాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడికైనా సరే బస్ ఎక్కితే చాలు ఫ్రీగా పోయి రావచ్చు. సర్కారు వాళ్ళు పెట్టిన శ్రీశక్తి పథకాన్ని ఏపీ అక్కచెల్లెళ్ళు మంచిగా వాడుకుంటుర్రు. దినం 100 నుంచి 400-500 దాకా మిగిలించుకుంటుర్రట. అన్నిటికీ మించి ఇంకో పెద్ద ముచ్చటున్నది, చూడుర్రి గదేందో. ఆగో గదా అన్నట్టు ముచ్చట. మెచ్చుకుంటే ఇచ్చుకపోయింది అన్నట్టు ఆకచెల్లెన్లు పిరి బస్సులు ఎక్కి మంచిగా తిరుగుతాండ్రు, 4 రూపాయలు ఎనికేసుకుంటారు అని చెప్పుకున్నావో లేదో అంతల్నే ఇట్లా సీట్ల కొరకు చిగపట్లు పడతాండ్రు. ఆర్టీసీ బస్సులల్లో ఆడవాళ్ళ పంచాదులు ఏపీలో కూడా చాలా అయినాయి. నా సీట్లే నువ్వెట్లా కూకుంటావని ఈపులు విమానం మొత్తం మోగించుకుంటారు. బలం ఎక్కువ ఉన్నోళ్ళదే సీట్ అన్నట్టు చేస్తాండ్రు. విజయవాడకేంచి జగ్గయ్యపేట పోయే బస్సులు అయ్యిందట గీ లొల్లి. సోషల్ మీడియాలో ఇప్పుడు పొట్టు తిరుగుతాంది వీడియో. ఇగిదిట్లుంటే అమ్మకు ఆకులు వక్కలు తీసుకురానికే తాడిపత్రికేంచి అనంతపురానికి పోయిందట ఓ కూతురు. పిరి బస్సే కదా అని వాడకట్టుకి ఏదో ఓ దుకాణంలో దొరికే ఆకులు వక్కల కొరకు 55 కిలోమీటర్లు పోయిందట చెల్లె. గా వీడియో కూడా ఇంటర్నెట్లో గట్టిగానే తిరుగుతాంది ఇప్పుడు. ఏపీలో పిరి బస్సు పథకం చాలా అయినాక ఎక్కడనో ఓ కాడ ఆడోళ్ళ నడుమ బస్సులలో లొల్లులు అయితేనే ఉన్నాయి. మరిగా వాళ్ళదేం పద్ధతో ఏమో అని చాలా మంది కోపానికి వస్తుండ్రు. ఇప్పుడు సర్కారు వాళ్ళు మొగోళ్ళకి లేని అవకాశం ఆడోళ్ళకి ఇచ్చిండ్రు. పైసలు ఆదా చేసుకుంటారు, గా మిగిలిన పైసలు ఇంకో అవసరానికి వాడుకుంటారు. ఇగురం కల్లా ఇల్లాలని పిరి బస్సు పథకం పెడితే ఇట్లా సీట్ల కొరకు పంచాదులు పెట్టుకుంటే ఏంటిది అన్నట్టు. పెట్టిన పథకాన్ని మంచిగా వాడుకోవాలి కానీ లొల్లులు చేసుకొని వార్తలకు ఎక్కుడు మంచిగున్నదా అని కామెంట్లు రాస్తుండ్రు చాలా మంది. పొద్దుగాల 4కి పోయి లైన్లు కడుతుంటే పొద్దుమీకంగా 4-5 అవుతుంది. యూరియా బస్తాల కొరకు రైతన్నల గోస చిన్న లేదు పొర్రి. ఒకళ్లకు కాకపోయినా ఇంకొకళ్ళకు దొరుకుతుందేమోనని పిల్ల జల్ల అంత పోయి లైన్లనే నిలబడుతుర్రు. ఇంటికాడ దూళ్లకు గడ్డేసేదేవాళ్ళు, నీళ్ళు పెట్టేటోళ్ళు ఎవళ్ళు? ఆయిటిబూనే కాలంలో చేనుకాడ పని ఉండదా? రైతన్నలకు పొద్దంతా యూరియా బస్తాల కాడనే పోతుంది. చాలా పరిస్థితి, ఘోరం పరిస్థితి. ఇది ఇంతలా కూడా పెట్టి కూడా వేస్ట్. ఇప్పుడు మాకు ఇప్పుడు 4 అంతల అవసరం, 2 దొరికినా సంతోషం అవుతాం. బంగారం దొరికినట్లుంది ఇప్పుడు. మీరు బంగారం లెక్క తయారైంది యూరియా అంటున్నాడు ఈ రైతన్న. ఇంకో రైతన్న ఏమంటున్నాడో చూడర్రే. పొద్దున వచ్చినా ఇప్పుడు దాకా తిండి లేదు, తిప్పను. ఈ పిల్లగాడు కూడా కీలో వచ్చిండు వాళ్ళ నాన్న బదులు. అయ్య వాళ్ళు చేను కాడ పనులకు పోతే చిన్న పొల్లగాండ్లు సుత లైన్లలో నిలబడుతుండ్రు అన్నట్టు చెప్తున్నారు. అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు దూడొచ్చి బుక్కిపోయిందట.
గిట్లనే అవుతుంది రైతన్నల పరిస్థితి. యూరియా బత్తాల కొరకు సొసైటీల కాడ లైన్లు కడుతుంటే అటు చేన్లు చెలకల కాడ ఏడి పని అన్యం ఉంటున్నదని గోచెల్ల పోసుకుంటారు. యూరియా బత్తాల కొరకు గొడగొడ మొత్తుకునే కథ అవుతుంది పోన్రి. ఏ జిల్లాల చూడు గిట్లనే ఉన్నది పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాల రైతన్నలంతా పనులన్నీ ఇడిచిపెట్టుకొని పొద్దు మాపు సొసైటీల కాడ కాళ్ళు నోయంగా నిలబడతాండ్రు. గంటల కమానం నిలబడంగా ఒక్కటే ఇస్తాం రెండే ఇస్తాం అని చెప్తున్నారట. పొద్దుగాల లేచి ఇంట్లో ఇంత అలుపుత చేసుకుని లేదు, దూళ్ళు మేకలకు గడ్డేసుడు లేదు, ఆఖరికి నోట్లే పండ్ల పుల్ల కూడా వేసుకుంటలేరట. లేడికి లేచిందే పరుగు అన్నట్టు కాగితాలు కలపలు పట్టుకొని సొసైటీల కాడికి పరుగులు పెడతాండ్రు. ఇది ఇట్లుంటే అసలు వ్యవసాయ మంత్రి ఏమంటున్నాడో చూడర్రే. అక్కడొకళ్ళు చచ్చిపోయినటువంటి పార్టీని బతికియాలనో పోయిన అధికారాన్ని సాధించాలనో కొంతమంది ప్రయత్నం చేయొచ్చు, విఫల ప్రయత్నం. కానీ రైతులతోటి కాదు మీ ప్రయత్నం. కేంద్రంతో దెబ్బలాడండి. అహంకారపూరిత మాటలు, అబద్ధ మాటలు మాట్లాడి రాజకీయ పార్టీల యొక్క పరువును తీసుకోవద్దు, మీ యొక్క మిగిలిపోయిన ఉనికిని చంపుకోవద్దు. కారు పార్టీ వాళ్ళని గట్టిగానే అరుచుకున్నాడు సారు. అలా మాటలేం పట్టించుకోకుండా అన్నట్టు చెప్పుకొచ్చిండు. సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి రావాల్సినంత మసాలా రాలేదు, అందుకే తిప్పలైతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి. ఢిల్లీలో లొల్లి పెడితే ఓ 28,000 టన్నులు ఇస్తామన్నారట. మరి అది ఎప్పుడు వస్తుందో, రైతులకి ఎప్పుడు ఇస్తారో చూస్తూనే కాలం గడిచిపోవట్టే అనుకుంటారు అందరూ. ముప్పై జుట్లు అయినా కలిసి ఉంటాయి కానీ 3 షిగలు కలిసి ఉండవు అని అంటుంటారు మన పెద్దోళ్ళు. 3 ఆడోళ్ళు ఒక్కతాన కూడితే లొల్లి అవుతుంది అని అంటుంటారు. ఆడోళ్లకు ఆడోళ్ళు శత్రువులు అని కూడా అంటుంటారు. కానీ అందరట్లా ఉండరు. ప్రాణానికి ప్రాణం లెక్కన కలిసి ఉండేటోళ్ళు కూడా ఉంటారు. ఏంది నమ్మబుద్ధి అయితలేదా? అయితే మంత్రి సీతక్క చెప్తుంది, ఈనూరు మీరే. మేడారంలో సమ్మక్క సారక్క, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు సీతక్క, కొండా సురేఖక్క. వాళ్ళిద్దరు ఎట్టనో వీళ్ళిద్దరు అట్ట. ఆవు ఇది నేనంటున్న మాట కాదుల్లో, కోరుతూ మంత్రి సీతక్క అంటున్న మాటే. కావాలని డినోరి ఇక చెప్పరా అక్క? మేమిద్దరము సమ్మక్క సార్లమ్మలాగా కలిసి ఉన్నాం. ఎవరో కుట్రదారులు, పిచ్చోళ్ళు, వాళ్ళ ఫ్యూడల్ మెంటాలిటీ, ఆడోళ్ళు కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు అనే భావన తీసుకొచ్చి దాన్ని ఎవరో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అట్లాంటి సబ్జెక్ట్ మేము ఈ మధ్య కలిసి దిగిన ఫోటోలు పెట్టినా ఓర్వలేకపోతున్నారు. మేము ఏదో పని మీద ఉండి ఎటు పోయినా సహించలేదు. ఆగో ఇన్నరా, ఇద్దరు మంత్రులు సమ్మక్క సారలమ్మ లెక్కనాట. ఇద్దరు నడుమ కయ్యమే లేదాట. వాళ్ళిద్దరు కలిసి ఉంటే చూడలేక ఓర్వలేక కయ్యం పెట్టాలని చూస్తున్నాట పడిపడనోళ్ళు లెవలో. మంత్రి సురేఖక్క మేడారం పండుగ పనులు అరుచుకునేందుకు వస్తుంటే రానియకుండా అడ్డుపడుతులు అనేటి గుసగుసలు వినపడుతున్నాయి. ఇక సంగతి ఏంది మేడం అని అడిగితే అసలు రానివ్వకపోవడం అనేది ఉండదు. మా జాతరకు ఎంత కీర్తి వస్తే, ఎంతమంది భక్తులు విశ్వాసం చురగొంటే ఆ తల్లుల యొక్క కీర్తి అంత గొప్పగా పోతుందని ఆలోచిస్తాం. బ్రాడ్గా థింక్ చేస్తాం. ఆమె మా మంత్రి, మా సోదరిమని. నేను అక్కడ అడ్డుకోవడానికి ఏముంది? గిట్లా మేడారం జాతర 2025 పోస్టర్లు విడుదల చేసేటి కార్యం మీద పోయిన కాడ ఇగో గీ ముచ్చట బయట పెట్టింది మంత్రి సీతక్క. అయితే వచ్చే ఏడు అంటే జనవరిలో సంక్రాంతి పండుగ వెళ్ళినాక మేడారం జాతర నడుస్తుంది. గా జాతరకు ముందుగాల పనులు సగబెట్టేందుకు ఓ 150 కోట్ల రూపాయలు విడుదల చేసిరు కూడా మన గవర్నమెంట్ వాళ్ళు. పోయినేడు 100 కోట్లే, ఈ ఏడు ఇంకో 50 కోట్లు పెరిగినాయి. గట్ట పండుగ దగ్గర పడుతుంది కాబట్టి పనులన్నీ సగబెడుతున్నారు. గా పనులన్నీ అలుచుకునేందుకు వచ్చిన కాడ ఏడ చూసినా మంత్రి సీతక్కే కానొస్తుంది. మంత్రి సురేఖ మేడాన్ని రానియట్లేదని గుసగుసలు వినపడుతుంటే సీతక్క గిట్ట పురాగా పూసగుచ్చి చెప్పింది అన్నట్టు. ఏం నారాజు కాకతీ అక్క, మీరు విడుదల చేసిన పోస్టర్ల మంత్రి కొండా సురేఖ మేడం ఫోటో కాని రాకపోయేటాలకు అనుకుంటూరేమో తీయాలి. ఇట్లా ఉండకండి, ఆడోళ్ళని కొద్దిగా కలవనియండి, ఎదగనియండి, బతకనియండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇట్లా పెద్ద పెద్ద లీడర్లు అన్ని పనులు వాళ్ళు చూసుకునేందుకు వశపడక పిఏలను పెట్టుకుంటారు. ఇక ఆ లీడర్లకు సంబంధించిన పనులన్నీ వాళ్ళే చూసుకుంటారు. గిడ ఇదయ్యింది, ఆడ అదయ్యిందని వాళ్ళు చెప్తుంటే లీడర్ సభలు చేస్తుంటారు. ఆఖరికి పబ్లిక్ ఎవరిలన్నా లీడర్ సభను కలవాలన్నా ముందుగా పిఏల కాడికి పోవాల్సిందే అన్నట్టు. పిఏలు అంటే యాదకొచ్చింది, ఈ వార్త చూడుర్రా సరే. రైట్, గీడ జోరుగా డాన్స్ ఆడుతున్న లెవెల్లో ఎరికేనా ఓ ఎమ్మెల్యేకు పిఏలు. ఆవు ఎమ్మెల్యే గారి మనుషులే. ఎమ్మెల్యే సారే మనోడు మన లెవెల్ ఆపుతాడు అనుకున్నారో లేకుంటే ఎటనో గాని మంచిర్యాల జిల్లా పెద్దపల్లి పెద్ద రోడ్డు మీద ఇగో గిట్ట తెల్లందనక రచ్చ రచ్చ బొబ్బ బొబ్బ వేసారు. వీళ్ళిద్దరు డాన్స్ ఆడుతుంటే పక్క పోయింట్ ఉన్నోళ్ళు ఈలలే కాదు గోలలే కాదు. ఈ మోజవారిని చూడలే మంచిగా చిల్డ్ అవుతున్నాడు బీరు గుంజుకుంటా. నడి రోడ్డు మీద కారు పెట్టిరు, కారు డోర్లు తీసిరు, పాటలు పెట్టిరు, గుప్కు గుప్కు అని గుద్దుతుంటే కడుపులో పడ్డది ఊగిచ్చిన కొద్దిగా ఊగుతూనే ఉన్నారు.
చేసుకున్నారు ఇద్దరు అన్నలు. ఇప్పుడు ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతున్నాయి. ముందుగాలగా వీడియోలు చూసినప్పుడు ఎవరో తాగుబోతులు అనుకున్నారట గాని అటంక ఇమ్మర్స బయట చూస్తే గానీ తెలవలేదట ఎమ్మెల్యే గారి మనుషులని. అన్నలిద్దరు మంచి చిల్డ్ అయినట్టున్నారు. ఒకరిని పట్టకొకరు జోరుగేస్తున్నారు స్టెప్పులు. అయినా నలుగురికి చెప్పేటోళ్ళు నడి రోడ్డు మీద గీయం పనులే అన్నలు. చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు, చేసేటి అని రోడ్డు మీద పనులా. ఏదో సామెత ఉండే కదా, పటేల్ పటవారి నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్టురామ్మ కూడా చూస్తా అన్నట్టే ఉన్నది మీ పనితనం అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు బెల్లంపల్లి పబ్లిక్. గిట్ట చేస్తే తిట్టకుంటే ఊకుంటారు. మరి చూడాలే దీని మీద ఎగస్ పార్టీ వాళ్ళు ఏమంటారో, పోలీసు వాళ్ళు ఎటువంటి కేసులు పెడతారో అనేటిదిగా. వెనకటి రోజుల్లో ఇల్లు కట్టాలంటే ఏం చేసేటిది మన వాళ్ళు? మనిషి లోతు పునాది తోపి బందబస్తుగా రాయితోని పునాది కట్టేది. పెడ్చిపోకుండా పొదుమాపు నీళ్లు పోసి గట్టి చిక్కినాక మీదంగా గోడలు కట్టేది. ఆ టెంక టాప్ వేసేది. అదంతా అప్పుడు. ఇప్పుడు పిల్లర్లు లేపుతుర్రు, బియ్యంలు వేస్తుర్రు, టాపులు వేస్తుర్రు, గోడలు లేపుతుర్రు. ఎంత ఎత్తు కట్టినా గా పిల్లర్ల మీద ఆగాల్సిందే. పునాది అనేదే లేదు. ఇప్పుడు గీ ముచ్చటెందుకు అని అంటే, ఏం పనివంతులు నాయన, పనివంతుడు పంది చేస్తే కుక్కతోక తాకి కూలిపోయిందట. హాగో అట్టనే ఉన్నది బంగ్లా కట్టిన పనితనం కూడా. గట్లేసిన పందిలన్నా ఇంత గుంట దోవి గుంతలు గట్టిగా బాతే మీదేసిన కమ్మల బరువు కన్నా 4 వద్దులు నిలబడుతుంది కానీ అంతకంటే అధ్వానంగా ఉన్నది బంగ్లా. విశాఖపట్నం 1 టౌన్ ఉన్న బంగ్లా ఇది. కింద పార్కింగ్, మీద 5 అంతరాలు, మొత్తం 10 కుటుంబాలు ఉంటాయి అందులో. గిట్లా బంగ్లా పక్క కోరికూడుతోని అందరు రోడ్డున పడ్డట్టు అయింది. ఇప్పుడు ఖాళీ చేసామన్నారు, రిలేటివ్స్ ఇంట్లోకి ఎక్కడికైనా వెళ్ళిపోమన్నారు. ఎంత రిక్వెస్ట్ చేసినా ఉండలేదు. ఫ్యామిలీలతో సైతం అర్ధరాత్రి పూట పంపించారు. ముందుగా నోటీసులు ఏం అవ్వలేదు. ఇమీడియట్ గా వచ్చారు, సాయంత్రం వచ్చారు, నైట్ కి వికెట్ చేసాము. 2 నెలల సంది ఇదే కథ అట. డబడబా బడబడా అని సప్పుల్లో చుడుతోని భయంగా బతుకుతున్నాం అంటున్నారు. 2 అంతరాలకే అనుమతులుండేనట గాని అడ్డగోలుగా 5 అంతరాలు కట్టేటాళ్లకు గిట్ అయింది అంటున్నారు. అయితే పక్కన ఫంక్షన్ హాల్ ఒకటి కట్టిరాట నువ్వు. అది కూడా అంతే. 2 అంతరాలకు అనుమతులు ఉంటే 3 అంతరాలు లేపిరాట. అది చేయంగానే కొంత ఆగమైంది అనేది బంగ్లాలు ఉండేటోళ్ళు అంటున్నమాట. పక్క బిల్డింగ్ వాలడం వల్ల ప్రెజర్ మీద ఇది కూడా కొంచెం వాలింది. ఆ తర్వాత ఈ మధ్యన 3-4 మంత్స్ లోనే కొద్దిగా ఎంట్రన్స్ లో క్రాక్ ఇచ్చింది. యాక్చువల్ గా అయితే పక్క బిల్డింగ్ లోపలికి వచ్చి మీరు చూస్తే పక్క బిల్డింగ్ ఎలా వాలిందో క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఇప్పటికీ కూడా పైనుంచి చూస్తే ఇది 6 ఇంచెస్ ఉందంట. అదేమో 1.5 అడుగులు అంతా ఉందనేసి మొన్న ఏయూ వాళ్ళు వచ్చి చెక్ చేశారు. 2 years అవుతుంది సార్. 40 lakhs అయింది. నడి మధ్య చేతులు వచ్చి ఇంట్లోకించి కాలు చేపించేటాళ్లకు ఇల్లాకి లిడిచిపెట్టి రోడ్డున పడ్డట్టు అయింది. ఇప్పుడు ఏడుండాలే, చుట్టపక్కల ఇండ్లలో ఎన్నాళ్ళని ఉంటావు, మా గోడు ఎవరికి చెప్పుకోవాలని అంటున్నారు. మందిని ముంచి మంచిలు తాగేతందుకు బిల్డర్ ఆశకు పోతే ఇగో గిట్ అయింది. మరి చూడాలేక బాధితులకు ఎట్ట న్యాయం చేస్తారో అనేది కానీ ఇది ఒకటేనో లేకుంటే ఇటువంటి ఇంకేమన్నా ఉన్నాయేమో. ఓ పాలు గట్టిగా నజరే ఇది సార్లు అంటున్నారు అక్కడి పబ్లిక్. చూడాలే ఏం చేస్తారో ఇక. రూపాయికే బిర్యానీ, 9 రూపాయలకే షీరా అని కొందరు పుక్కెట్లనే పబ్లిసిటీ చేసుకునేందుకు తీరు ఉపాయాలు చేస్తుంటారు. అగో అట్లనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఉండే ఓ దుక్నపోలు కూడా మగపోలగాండ్ల కోసం ఏదో ఇచ్చంతరమైన ఆఫర్ పెట్టిర్రట. మరి గదేందో మీరే చూడుర్రి. దుక్నం ముంగట అడ్డం పొడుగు నిలువు ఎట్లా పడితే అటు కాలు పెట్ట సందే లేకుండా చెమట తీస్తుర్రు చూడుర్రి. ఈ దుక్న పోలేగా ఆఫర్ పెట్టింది. ఇంతకు ఏందనుకుంటుర్రు? 10 రూపాయలకే అంగి ఇస్తున్నాము రాన్రి తమ్ముళ్ళు అని ఆఫర్ పెడితే ఆర్మూర్ చుట్టుపట్టు ఉండే యూత్ అంతా తెల్లారితోలుగానే చేరొచ్చిర్రు. మరి మోకాలన్నా కడిగిర్రో లేదో గాని 10 రూపాయలకే అంగి అనేసరికి ఓ 10 పడేసి నచ్చిన అంగి అంతకపోవాలి అని గీ తీర్ల ఈడిగలబడ్డారు. దీంతో తోవ మొత్తం జనంతోని నిండిపోయి అటు ఇటు పోయి బండ్లకు తిప్పలయ్యింది. ఇంతలా ముచ్చట ఎరక చేసుకున్న పోలీసోళ్ళు దన్నుమని లాఠీలు అందుకొని ఊరుకొచ్చిర్రు. అసలు ఇంతమంది ఏమిటికి జవేర్రు అని అరుచుకుంటే ఆఫర్ ముచ్చట బయటపడ్డది. ఈగేముంది, ఈ దంద పుక్కెట్ల పబ్లిసిటీ చేసుకుంటానికి మందిని ఆగం పట్టిస్తావా అని షటర్ కిందికి గుంజి వచ్చిన పొలగాళ్లను ఎక్కడోళ్లను అక్కడ ఎలగొట్టిర్రు. ఇక ఈ పెద్ద మనిషి నడిచి నడవలేకున్న అంగిల కోసం ఆరాట పడ్డది. ఏందవ్వా, ఏదన్నా తొక్కిసలాట అయితే ఎంత ఆగము, ఏం కథ, ఎందుకు వచ్చినావు? ఇంటిరా 10 రూపాయలకు అంగి అనేటాళ్లకు మన్మనికో 10 అంగిలు కొందామని అవ కూడా ఊరుకొచ్చింది. అగ్గు సిఐ సత్యనారాయణ సార్ ఏమో అంటుండు కదా. ఆర్కే కాంప్లెక్స్ నందు ఫంకీ బాయ్స్ బట్టల దుకాణం యజమాని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 10 నుంచి 11 గంటలకు 1 అవర్ 10 రూపాయలకు షర్ట్ ఇస్తాని ప్రజలను మభ్యపెట్టి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటా ఈ రోజు ట్రాఫిక్ అంతరాయం పబ్లిక్ ఇబ్బందికరించిన తంపిన
అతని యాజమాన్యం పైన చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాం. గాదా అన్నట్లు మరి 10 రూపాయల అంగీలు ఎంతమందికి దొరికినాయో ఏం పడవు గాని ఆఫర్ పేరిని వస్తే వాతలు పడేటట్లు దెబ్బలు పడే కదరా అని గులుకుట పోయిర్రట వచ్చిన పొల్లగాళ్ళంతా. ఏ డిపార్ట్మెంట్ అధికారులైనా అందరికందరూ సెలవులు పెట్టినా పెద్ద ఫరక్ పడదేమో కానీ సాఫ్ సఫాయి చేసే మున్సిపల్ కార్మికులు గంపగుత్తగా సెలవులు పెడితే మాత్రం ఒక్కళ్ళం కూడా బయట తిరగలేము. ఎందుకంటే వాళ్ళ కష్టం అట్లుంటుంది మరి. అందుకే ఎండ వాన చలి అని లెక్క చేయకుండా పనిచేసే కార్మికుల కోసం కడప మున్సిపాలిటీ వాళ్ళు ఓ ఇచ్చంతరమైన ఉపాయం చేసిర్రు. మరి గదేందో మనం కూడా చూద్దాం పారి. వారేవా కడప మున్సిపాలిటీ వాళ్ళు మస్తు అప్డేట్ అయ్యిర్రులా. ఇక చూడుర్రి మున్సిపల్ కార్మికుల కోసం ఏం చేసిర్రో. ఎండ వాన అనకుండా ఇరాం లేకుండా పనిచేస్తుర్రు. ఆలు చేయబట్టే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని కనిపెట్టిన మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ సారు హ్యాండ్ ఫ్రీ అంబ్రెల్లా అదే చేతులతోని పట్టుకోకుండా ఉండే ఛత్రీలు తెచ్చి ఖుషి చేసిండు. ఇక చూడుర్రి ఎట్లున్నాయా. ఒక్కోటి కార్మికులకు తొడిగి ఎట్లుందో చూసుకోర్రమ్మా అని చెప్తే తొడుక్కున్నోళ్ళంతా షీపులు పట్టి ఊడుసుకుంటే ఛత్రీల పని తీరు చెక్ చేసుకుర్రు. తోవల పొంటి ఊక్కుంటా పెయ్యికి ఏమైనా తిప్పలైతుందా లేకుంటే మంచిగుంటదా అనేది ఎవ్వలకి వాళ్ళు చూసుకుర్రు. అయితే పెయ్యికి మంచిగా అటు ఇటు కదలకుండా బెల్ట్ వేసి కట్టేటాళ్లకు ఎటు కదులుతలేదు. దీంతోని ఎండ వాన పడకుండా మంచిగున్నాయి సార్ అని చెప్పిర్రాట. అయితే కార్పొరేషన్ అంతటా 1200 మంది పనిచేస్తుంటే తొలుత ఈ షతీర్ల పనితనం ఎట్లుంటదో చూడాలే అని చెప్పి ఓ 30 షతీర్లు పైలట్ ప్రాజెక్ట్ కింద తెప్పించిర్రాట. ఇక తెప్పించినవి అన్ని మంచినే ఉన్నాయంటారు కాబట్టి ఇంకో వారం 10 రోజులల్లా అందరికీ సరిపోను తెప్పిస్తాం. కార్మికులు మాకు ఇంట్లో మనుషులతోని సమానం అన్నట్లు చెప్పుకొచ్చిండు కమిషనర్ సారు. అంతేకాదు వానాకాలంలా ఆళ్లకు సరిపోను వాన కోట్లు బట్టలు బూట్లు చెప్పులు మాస్కులు అన్ని తెప్పిస్తాం. పట్నం మంచిగా ఉండాలని తిప్పలు పడుతున్న కార్మికులను మంచిగా చూసుకుంటామని కూడా చెప్పిండు. ఏదేమైనా తినక కోడిగూసే యాళ్లకొచ్చి గలీజ్ వాతావరణంలో పనిచేసే సఫాయి కార్మికులకు ఏమిచ్చినా ఎంతిచ్చినా తక్కువే అని అనుకుంటుర్రు. ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్.